మంచిర్యాల జిల్లాలో ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. లక్సెటిపేట మున్సిపాలిటీలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలం గడుపుతుందని, ఆల్ఫోర్స్ కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారని అన్నారు. కానీ మన అదృష్టం అనుకుంటా మధ్యలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. పట్టాలు నిర్వహించి ప్రభుత్వ పనితీరు మీరంతా కూడా నిజంగా గమనిస్తున్నారు. ఇచ్చిన మాటలు తప్పినటువంటి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. బుద్ధి చెప్పడం అంటే ఏదో మన రోడ్డు మీద పోయి పోతున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేని బండి నుంచి అడగలేము, లేదా పోతున్నటువంటి మంత్రిని బండి నుంచి అడగలేము. ఓటని ఆయుధం వచ్చింది కాబట్టి మీ పరిపాలన బాధలేదు, మీ పరిపాలన అసమర్థమైన పరిపాలన, పట్టాలు నిర్వహించి ప్రజల్ని మోసం చేసిండు. ఎన్నికల కన్నా ముందు మాట్లాడినటువంటి మాటలకు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసే వ్యవహారాలకు ఎక్కడా పొందన లేదు అని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నిక ఒక అవకాశంగా మనకు వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి ఈ మధ్యన సహజంగా ఒక అది శాసన లేదా వాస్తవంగా ప్రజల మధ్యన ఉండాలని అనుకున్నారా తెలియదు, కానీ డబ్బులు ఎక్కువైన తర్వాత రాజకీయాల్లోకి రావాలని సంతోషం, దాన్ని మనం తప్పుపడ్డదు. ఎవరైనా డబ్బులు ఎక్కువైన తర్వాత మనిషికి మంచి ఆలోచన వస్తుంది. నా దగ్గర ఉన్నటువంటి ఈ డబ్బు ద్వారా సమాజానికి మంచి సేవ చేయాలని కొందరికి ఆలోచన వస్తుంది, వాళ్ళని స్వాగతించాలి. కానీ పేదలను దోచుకొని కనీస మానవత్వం లేకుండా తల్లిదండ్రులు 100,000 మంది కాలేజీల గేట్ల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయ్యా మీ కాలేజీ 10 ఏళ్ళు చేయాల్సిన కార్యక్రమాలని చేసేసినాం, ఎంత దోయాలో అంత దోచేసినాం. ఇక మనకు అవకాశం లేదు, మనము ఆ తెరుకోవద్దు, ఆ తోలికి పోవద్దు. ఎన్నికలు ఏమైనా రాని ఈ రాష్ట్రంలో మనకు సంబంధం లేదనే విధంగా ఒక పార్టీ ఉన్నది. పాపం మన ఎలక్షన్లకు దూరంగా ఉంటున్నాం. పోటీ పెట్టరు, 10 ఏళ్ళు పరిపాలించరు, మా అంత పవర్ఫుల్ పార్టీ ఈ దేశంలో లేదని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటున్నాం. సరే, వాళ్ళ కర్మ, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడదు. కానీ ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులారా, మీరంతా ఒకసారి ఆలోచించారు. భారతీయ జనతా పార్టీ నిబద్ధత గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క గౌరవం, కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా అంతర్జాతీయంగా అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలుసు. గతంలో అమెరికా అధ్యక్షుడు ఈ దేశానికి వస్తే 3 రోజులు ఈ దేశ ప్రధానమంత్రులు నిద్రపోకపోతారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఎప్పుడు వస్తారో భారతదేశ ప్రధానమంత్రి అమెరికా, కానీ అమెరికా